రేపటి నుంచి రోజు ఈ భూమండలానికి ఒక కొత్త మార్గం చూపించబోతోంది. వందల ఏళ్లుగా అలవాటు పడ్డ విధానాలు, వనరులో, వసతులో రూపు మార్చుకొని కొత్త ప్రపంచాన్ని చూపించనున్నాయి. అసలు విషయానికొస్తే పొగలు చిమ్ముకుంటూ జనాల ఆరోగ్యంతో ఆడుతూ క్షణక్షణం రేట్లు పెంచుతూ జనాన్ని వేధిస్తున్న పెట్రోల్ ఇంధన వాహనాలు మరో 10 ఏళ్ల తర్వాత దేశంలో కనబడకపోవచ్చు. వీటి స్థానంలో దేశంలో 12.3 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలు రోడ్లపై ఉంటాయని ఇండియా ఎనర్జీ స్టోరేజ్ అలయన్స్ కస్టమైజ్డ్ ఎనర్జీ సొల్యూషన్ విడుదల చేసిన నివేదికలో తెలిపింది. 2070 నాటికి నికర సున్నా ఉద్గారాలను సాధించే లక్ష్యంతో భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల, చర్యల నేపథ్యంలో మరింత వేగంగా ఈవీల వినియోగం పెరగాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత పరిస్థితులు ఇందుకు సానుకూలంగానే ఉన్నాయి. దీనివల్ల 2030 కల్లా 30% ఈవీలు రోడ్లపై ఉండేందుకు వీలుందని నివేదిక పేర్కొంది. ఇందుకు ప్రభుత్వ ఫెయిమ్ 2 పథకం లాంటి సబ్సిడీ విధానాలు దోహదపడ్డాయి. ఈ పథకం కారణంగా ఎలక్ట్రిక్ 2 వీలర్, 3 వీలర్లు, కార్లకు ప్రోత్సాహకాలు అందుతాయని, పబ్లిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాల కోసం సబ్సిడీ అందుతుందని నివేదిక వివరించింది. ప్రభుత్వ నిర్ణయాలతో మరో 5 ఏళ్లలో ఈవీల విస్తరణ 2 వీలర్, 3 వీలర్ల విభాగంలో 80%, కార్ల విభాగంలో 30%, కమర్షియల్ కార్లలో 70%, ఈవీ బస్సుల్లో 40%కి చేరుకుంటాయి. ప్రస్తుతం దేశంలోని మొత్తం ఈవీ వాహనాల్లో 2 వీలర్, 3 వీలర్ల వాటా 93% ఉందని, కార్లు 6%, ఈవీ బస్సులు, ట్రక్కులు 1% కంటే తక్కువగా ఉన్నాయని నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు, ఇంట్లోనే ఛార్జింగ్ చేసుకునే సదుపాయం పెరగడం ద్వారా ఈవీ కార్లు గణనీయంగా పెరుగుతాయని అంచనా. గణాంకాల ప్రకారం 2024 నాటికి దేశవ్యాప్తంగా 76,000 పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు ఉన్నాయి. వీటి సామర్థ్యం 1.3 గిగావాట్లు. ఉద్గార లక్ష్యాలను చేరుకోవాలంటే 2032 నాటికి ఇవి 21 లక్షలకు ఛార్జింగ్ పాయింట్లు పెరగాలని నివేదిక పేర్కొంది.